ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒక పట్టణంలో ఒక పోలీస్ అధికారి స్మగ్లర్ను పట్టుకొనుటకు నియమించబడెను. ఆ స్మగ్లరు గాడిదకి లాగుడు బండి కట్టి ఆ బండిలో ప్రయాణించి దొంగతనాలు చేసేవారు. ఆ విధంగా దొంగతనం చేయుచు పోలీసుల చేతిలో చిక్కుకున్నట్టుగా చిక్కి ఆ గాడిదను ఆ బండిని విడిచిపెట్టి పారిపోయారు. అదే సమయంలో ఈ పోలీస్ అధికారి వారిని పట్టుకొనుటకు నియమింపబడెను. అతను ఓ మంచి క్రైస్తవుడు, ఇంకా ఒక బైబిల్ ప్రియుడు కూడా, బైబిల్ బాగా చదివే ఆయన. ఆ దొంగలు నివాసం ఎక్కడో, ఏ ప్రాంతానికి చెందిన వారో కనుగొనుటకు బహు కష్టతరమాయెను. వారికున్న ఆధారం ఆ గాడిదలాగే గూడుబండి. ఆ పోలీస్ అధికారి ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఉండగా అతనికి బైబిల్లో ఒక వచనం తళుక్కున తన మనసులో గుర్తొచ్చింది. అంతే, ఆలస్యం చేయకుండా ఆ దొంగలు విడిచిపోయిన ఆ గాడిదను 5 రోజుల పాటు మేత వేయకుండా బాగా కడుపు మార్చి 5వ రోజున దాన్ని కట్లు విప్పి దాన్ని పోనిచ్చాడు. ఎప్పుడైతే కట్లు విప్పబడినవో ఆవురావురమంటూ తన దారి వెతుక్కుంటూ తన యజమాని అంటే స్మగ్లర్ ఇంటికి చేరెను. ఆ తెలివైన పోలీస్ అధికారి ఆ గాడిదను చాటుగా వెంబడించి గాడిద ఏ ఇంటికి చేరునో ఆ ఇంటిపై హఠాత్తుగా దాడి చేయగా అందులో దాగి ఉన్న స్మగ్లర్స్ ఆ పోలీస్ అధికారికి చిక్కాడు. ప్రార్థనాపరుడైన ఆ పోలీస్ అధికారి బైబిల్ ధ్యాన సమయంలో తళుక్కున గుర్తొచ్చి ఆ దొంగను ఈ పోలీస్ అధికారి చేతికి పట్టించిన ఆ వచనం ఏంటో తెలుసా? ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకొనును. యెషయా 1:3. అవును, గాడిద తన యజమాని ఎవరో దానిని పోషిస్తున్నారో, ఎవరు దాన్ని వాడుకుంటున్నారో బైబిల్లో ఉన్న వచనం ద్వారా గుర్తించి ఆ స్మగ్లర్ను పట్టుకున్నాడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. సంఖ్యాకాండం 32:3. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రభు పేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.